గైస్ మార్క్స్ లైఫా? రిజల్ట్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అవుతారా? ఈ యొక్క రిజల్ట్ పేపర్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందా? హలో గైస్, ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్కి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే. రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో కొంతమంది ఫెయిల్ అవుతామని చనిపోయారు, కొంతమంది ఫెయిల్ అయ్యామని చనిపోయారు. నేను చెప్తుంది ఒకటే, మీరు ఫెయిల్ అయ్యారా? ఇంకోసారి ట్రై చేయండి. మళ్ళీ ఫెయిల్ అయ్యారా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. మీ వల్ల కావట్లేదా? మీకంటూ ఏదో క్రియేటివిటీ ఉండే ఉంటుంది కదా. డ్యాన్స్లో అవ్వచ్చు, బిజినెస్ ఐడియాస్లో అవ్వచ్చు, దేనిలో అయినా మీరు అప్స్కిల్ అయ్యి మీ గోల్ని రీచ్ అవ్వండి. అండ్ పేరెంట్స్, పిల్లల్ని మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు. అండ్ వాళ్ళు దేనిలో ఇంట్రెస్ట్ ఉందో దేనిలో ఇంట్రెస్ట్ లేదో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానిలో మీరు సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహించండి. ఈ అబ్బాయిని చూసారా? ఈ అబ్బాయి ఫెయిల్ అవుతాడేమో అన్న భయంతో చనిపోయాడు. తీరా చూస్తే రిజల్ట్ వచ్చాక పాస్. ఎందుకు? పిల్లల మీద ప్రెజర్ పెట్టడం వల్ల ఈ అబ్బాయి చాలా భయపడి చనిపోయాడు. ఇదే తప్పు మీరెవరూ చేయకండి. మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ వీడియో చూస్తున్న ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క పేరెంట్ కానీ మారితే నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ మీకు ఇంటర్లో అండ్ 10th ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.